హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బటర్ కిచెన్ టేస్ట్ ఆఫ్ లైఫ్. ఈరోజు నేను పెప్పర్ స్టిక్స్ గోధుమ పిండితో ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. దానికి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి 1 కప్ తీసుకున్నాను, అలాగే కొద్దిగా కరివేపాకు అలాగే సన్నగా చాప్ చేసి పెట్టుకున్నాను, 5-6 గన్నలు, అలాగే మిరప్పొడి 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, గరం మసాలా తగినంత ఉప్పు, చికెన్ మసాలా, పెప్పర్ పొడి, అలాగే గరం మసాలా పెప్పర్ కూడా దంచుకొని ఇలాగా మెత్తగా వేసుకున్నాను నేను పౌడర్ చేసుకొని. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. నేను పెప్పర్ అయితే 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను, సరిపోతుందని 1 కప్పుకి. ఇప్పుడు దీన్ని గోధుమ పిండి మనం చపాతీలు ఎలా చేసుకుంటామో అలాగే చేసుకోవాలి, కొద్ది కొద్దిగా వాటర్ పోసుకొని. ఇలాగ మొత్తం అంతా కలిపేసుకోవాలి, బాగా పిండికి బాగా అంటుకునేలాగా. ఇలాగ ఒక 5 మినిట్స్ బాగా ఇలాగ చేసుకుంటే సరిపోతుంది. ఇలాగ పచ్చి కరివేపాకు తీసుకొని మనము సన్నగా చాప్ చేసుకొని వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది మనకు స్టిక్స్. అలాగే ఇప్పుడు బాగా ఇలాగ డవ్ లాగా చేసుకున్నాను, చూడండి ఇలాగ మెత్తగా వచ్చిందో ఇలా రావాలి. ఇప్పుడు ఒక 10 మినిట్స్ నేను దీన్ని పక్కన పెట్టుకుంటున్నాను, తర్వాత ఎలా రుద్దాలో నేను చూపిస్తాను. ఇప్పుడు ఇది మనకు ఒక 10 మినిట్స్ తర్వాత చాలా సాఫ్ట్గా అయిపోయింది, చూడండి ఎంత సాఫ్ట్ అయిందో. ఊరికే ఇలా అంటేనే లోపలికి వెళ్ళిపోతుంది, ఇలా ఉండాలి. ఇప్పుడు నేను దీన్ని రుద్దుకుంటాను. మనము ఆయిల్తో అయినా వేసుకొని రుద్దుకోవచ్చు, లేకపోతే పౌడర్తో అయినా వేసుకొని రుద్దుకోవచ్చు. ఫస్ట్ పౌడర్తో రుద్దేసుకొని తర్వాత మధ్య మధ్యలో మనం ఆయిల్ని యూజ్ చేసుకుందాం. నేను ఒకటేసారి పెద్దదిగా రుద్దేస్తున్నాను. ఈ పెప్పర్ స్టిక్ చాలా టేస్ట్గా కూడా ఉంటాయి. ఇలాగ మొత్తం అంతా స్ప్రెడ్ చేసేయాలి, మనం ఎంతవరకు స్ప్రెడ్ చేసుకోగలమో అంతవరకు. నేను ఇలాగంతా స్ప్రెడ్ చేసుకున్నాను. ఒకవేళ మనకి ఇంత మసాలా అవసరం లేదు, కొద్దిగా అయితే సరిపోతుందంటే 1/2 టేబుల్ స్పూన్ అలా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను ఆయిల్ స్ప్రెడ్ చేసుకుంటున్నాను. ఇలాగ మొత్తం అంతా పట్టించేయాలి. అలాగే దీనిపైన పౌడర్ చల్లుకుంటున్నాను, గోధుమ పిండి పౌడరు. మనకు లేయర్స్గా వచ్చేలాగా చేసుకోవాలి ఈ స్టిక్స్ని, అందుకని ఇలా చేస్తున్నాను. ఇప్పుడు దీనిపైన కూడా కొద్దిగా ఆయిల్, అలాగే పొడి, అతుక్కుపోకుండా ఇలాగ పొడి వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని సన్నగా స్ప్రెడ్ చేసుకోవాలి. మనము ఆయిల్ పైన స్ప్రెడ్ చేసుకోవచ్చు, లేకుంటే పొడైనా యూజ్ చేయొచ్చు. ఇలాగా మనకు వీలైనంత స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలాగ స్ప్రెడ్ చేసిన తర్వాత మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను, అలాగే కొద్దిగా పౌడర్, ఇప్పుడు దీన్ని ఇలాగ పెట్టుకొని ఇలా రుద్దుకోవాలి. ఇక అవసరం లేదు, మనకు మర్చి రుద్దుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఇప్పటికే చాలా లేయర్స్ వచ్చేసి ఉంటాయి, మనకు చాలా సరిపోతాయి ఇవి స్టిక్స్కి. ఇలాగా మనము ఎంత వీలైతే అంత సన్నగా స్ప్రెడ్ చేసుకోవాలి. మనకి ఎంత లెంత్ కావాలంటే అంత లెంత్లో అయినా కూడా ఇలాగా స్ప్రెడ్ చేసుకోవచ్చు.
ఇప్పుడు మనం వీటిని ఇలాగే స్ప్రెడ్ చేసేసుకొని కట్ చేసేసుకుందాం. ఇలాగ సన్నగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత వీటిని కట్ చేసుకోవాలి. మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు. నేనైతే స్టిక్స్ లాగా కట్ చేసుకుంటున్నాను, తినడానికి చూడడానికి కూడా చాలా బాగుంటుందని. ఇప్పుడు మనం ఒక నైఫ్ యూస్ చేసుకొని ఇలాగ కట్ చేసుకోవాలి. పైనుంచి కొద్దిగా పౌడర్ చల్లుకుంటే మనకు అతుక్కుపోకుండా ఉంటాయి. ఇలాగే అన్నీ చేసేసుకొని నేను ప్లేట్లోకి తీసేసుకుంటాను. ఇలాగే మనము మన లేయర్స్ అన్నింటినీ ఇలాగ కట్ చేసి పెట్టుకోవాలి స్టిక్స్ లాగా. లేకపోతే మనకి ఏ షేప్ అయితే బాగుంటుందో అనుకుంటారో మీరు ఆ షేప్లో కట్ చేసి పెట్టుకోండి. నేను ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ హీట్ చేసేసుకుంటాను. స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ పెట్టుకున్నాను. ఇది ఒక 10 minutes దాకా వెయిట్ చేస్తే ఆయిల్ మనకు హీట్ అయిపోతుంది. తర్వాత ఇవి వేయించేసుకున్నాను. క్రిస్పీగా మనకు పెప్పర్ స్టిక్స్ రెడీ అయిపోతాయి. ఇప్పుడు మనకు ఆయిల్ హీట్ అయిపోయింది. లో ఫ్లేమ్లో పెట్టుకొని మనము వీటిని వేయించేసుకున్నాము. అప్పుడు మనకు చాలా క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు ఒక 10 minutes ఇలాగా వేయించుకోవాలి. 10 minutes లేదా ఒక 5 minutes అట్లా మనకు క్రిస్పీగా వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. మరి 10 minutes అని అవసరం లేదు. ఇప్పుడు ఒక 2 minutes వెయిట్ చేద్దాం. ఇప్పుడు వీటిని నేను రెండో వైపు తిప్పుకుంటున్నాను. ఇలాగా స్లోగా కుక్ చేసుకోవాలి మనము లో ఫ్లేమ్లో పెట్టుకొని. అప్పుడే మనకు క్రిస్పీగా వస్తాయి. మనము ఎందుకంటే లేయర్స్గా మనము రుద్దుకున్నాం కాబట్టి వీటికి లేయర్స్గా రుద్దుకున్నప్పుడు మనకు క్రిస్పీనెస్ అనేది వస్తుంది. ఒక 2 minutes అట్లా వెయిట్ చేద్దాం, మనకు రెడీ అయిపోతాయి. ఇప్పుడు ఇవి బాగా కాలిపోయాయి. ఇలాగ బాగా చక్కగా కాల్చుకోవాలి. ఇప్పుడు నేను తీసేస్తున్నాను వీటిని. అలాగే మన దగ్గర ఉన్న స్టిక్స్ అన్నిటిని ఇలాగా బాగా కాల్చుకోవాలి. క్రిస్పీగా వచ్చేలాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని. ఇప్పుడు నేను అన్నీ కూడా అలానే కాల్చేసుకుంటాను. అలాగే సర్వింగ్ ప్లేట్లకు కూడా తీసేసుకుంటాను ఒకేసారిగా. ఇప్పుడు మనకు ఎంతో టేస్టీగా ఉండే పెప్పర్ స్టిక్స్ రెడీ అయిపోయాయి. చూడండి ఎంత లేయర్స్ లాగా మనం రుద్దుకున్నామో అన్నీ చాలా చక్కగా కనిపిస్తున్నాయి. చూడండి కావాలంటే ఎంత క్రిస్పీగా వచ్చాయో లోపల కూడా చాలా చక్కగా వచ్చాయి మనకు. ఇలాగా సాయంత్రం పూట అలాగ చేసుకుని స్నాక్స్ లాగా చిన్నపిల్లలకి ఇచ్చామనుకుంటే చాలా చక్కగా తింటారు. మనం పెప్పర్ వేసిన దానివల్ల చాలా టేస్ట్ వస్తుంది వీటికి. నేను ఒకసారి టేస్ట్ చేసి చూస్తాను సాల్ట్ అన్నీ సరిపోయాయో లేదో. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో మనకు లేయర్స్ లాగా అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. మనము ఇంకా కొద్దిగా కరివేపాకు కొన్ని వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. పెప్పర్ అయితే చాలా బాగా సరిపోయింది కరెక్ట్గా. మనం ఒక కప్పుకి 1/2 tablespoon పెప్పర్ వేసుకున్నా సరిపోతుంది. చాలా టేస్ట్ వస్తుంది. అలాగే మీరు కూడా ట్రై చేయండి. చాలా కొత్తగా ఉంది. మీకు ఒకవేళ తినకపోతే ఒకసారి ట్రై చేయండి. చూడండి ఎంత లేయర్స్గా వచ్చాయో మనకి స్టిక్స్. అలాగే మీరు కూడా ఇలాగ చేసుకొని ఎలా చేయ మాకు కమెంట్స్ రూపంలో తెలియజేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.